ఆర్ఎంపీ డాక్టర్ కృష్ణ మనతో ఉన్నాడు. ఈ సమస్యలు ఏంటి, ఎందుకు ఈరోజు ఇక్కడ దీక్ష చేయవలసి వస్తుంది, ధర్నా చేయవలసి వస్తుంది అనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఎందుకు ఈరోజు మీరు భారీగా ధర్నా చేయవలసిన అవసరం వస్తుంది? ఆర్ఎంపీ వ్యవస్థ అనేది ఈ రోజు పుట్టింది కాదు. ఇది గత 150 సంవత్సరాల నుండి పల్లెల్లో పట్టణాల్లో ఆర్ఎంపీ పిఎంపీలు వైద్యం చేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ వైద్యం వరకే పరిమితమైన, మేము ఆపరేషన్లు చేయడము డెలివరీలు చేయడము అలాంటిది ఏం లేదు. ప్రాథమిక చికిత్సనే మేము చేసేది. ఇప్పుడు కొత్తగా వస్తున్న డాక్టర్లు ఎంబీబీఎస్ ఐఎంఏ వాళ్ళు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము మీద దాడులు చేయడం, మీరు ఇంజక్షన్లు ఇవ్వద్దు, మీరు గ్లూకోజ్లు పెట్టద్దు, అసలు మీరు ట్రీట్మెంట్ చేయొద్దు, మీరు ప్రాక్టీస్ బంద్ చేసుకోవాలి అని చెప్పి మా మీద దాడులు చేయించడము, డిఎంఎన్హెచ్ వాళ్ళతో దాడులు చేయించడము, మీరు ప్రాక్టీస్కు అర్హులు కాదు, మీరు ఏ రకంగా ప్రాక్టీస్కు అర్హులు అనే విధంగా వేధించడం మొదలవుతుంది. మేము ఆర్ఎంపీగా పిఎంపీగా ప్రాక్టీస్ ఫస్ట్ ట్రైనింగ్ చేసింది ఒక క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ దగ్గరనో లేకుంటే ఎంఎస్ డాక్టర్ దగ్గరనో 4-5 సంవత్సరాలు లేకుంటే 10 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ నేర్చుకొని ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్గా కానీ లేకుంటే స్పెషలైజ్ ఉన్న డాక్టర్ల దగ్గర సర్జన్ దగ్గర అసిస్టెంట్గా కానీ ప్రాక్టీస్ చేసుకొని మాకు తెలిసిన వైద్యం వరకే మేము పరిమితం వైద్యం వరకే మేము వైద్యం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో గత 2 సంవత్సరాల నుండి దాడులు మా మీద విపరీతమైన దాడులు చేస్తున్నారు. అసలు మేము ఇంజక్షన్ మరి వాళ్ళే ఎంబీబీఎస్ వాళ్ళు ఇప్పుడు గైనకాలజిస్టులు కానీ లేకుంటే ఎంఎస్ సర్జన్లు కానీ ఎండి జనరల్ ఫిజిషియన్లు కానీ వాళ్ళు ప్రికాప్షన్ చేసిస్తారు. వాళ్ళకు దగ్గర అడ్మిట్ అయిన పేషెంట్లను ట్రీట్మెంట్ చేసి వాళ్ళు రాసిస్తారు. సెలైన్ రాసిచ్చి యాంటీబయాటిక్ ఇంజక్షన్ రాసి మీ ఊళ్ళో డాక్టర్ ఉన్నాడు కదా తీసుకపోరని తోలుతారు. మరి వాళ్ళు రాసిచ్చిన మేము ఇవ్వాలి. కానీ మా దగ్గరకు వచ్చింది ఒక అర్ధరాత్రి ఒక దమ్ముతో ఆ దమ్ముతో వచ్చిన పేషెంట్ టౌన్కి పోవాలంటే 16-17 కిలోమీటర్లు ఉంటుంది. వాడు అక్కడికి పోయే వరకు చనిపోతాడు. ఫస్ట్ ఎయిడ్ ఇంజక్షన్ డెర్ఫలిన్ ఇంజక్షన్ ఇవ్వాలని చెప్పి మేము ప్రాథమికంగా నేర్చుకున్నాం. ఇక డెర్ఫలిన్ ఇంజక్షన్ ఇచ్చి అయ్యా మొత్తం ఇక్కడ కాదు, మీరు ఈ 1 గంట 2 గంటల వరకు మీకు సేఫ్ ఉంటుంది, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారా, వాళ్ళ స్తోమతను బట్టి మేము చెప్తాము, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారా ప్రైవేట్ హాస్పిటల్కి పోతారా దేనికి పోతామంటే అడిగి మేము రాసిస్తాము, మీరు వెళ్ళండి అక్కడికి పోయి చికిత్స చేసుకోండి అని మా పరంగా మేము నేర్చుకున్న ప్రాథమిక చికిత్స వరకు మేము వాళ్ళకు వైద్యం చేసి తోలిస్తున్నాము. అది కాకుండా ఈ మధ్య కాలంలో వీళ్ళు ఐఎంఏ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్కు డిఎంఎన్హెచ్ వాళ్ళ గవర్నమెంట్కు చెప్పి వాళ్ళు అసలు ప్రాక్టీస్ అయ్యేది, వాళ్ళకి ఏం అర్హత వాళ్ళకి ఏం క్వాలిఫైడ్ అని చెప్పి అది వేయడం కరెక్ట్ కాదు. మేము డిగ్రీలు చేసినాము, బిఏలు చేసినాము, పీజీలు చేసినాము, మా దాంట్లో క్వాలిఫైడ్ ఒకప్పుడు ఉండొచ్చు, నేను లేదంటలేను. గత ఒక 30-40 సంవత్సరాల క్రితము 10th చదివిన వాళ్ళు 7th చదివిన వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడైతే 20 సంవత్సరాల నుండి అందరూ పీజీలు ఎంఏలు ఎంఎస్సీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆర్ఎంపీలు మామూలుగా లేరు. 100% మేము ప్రాథమికంగానే వైద్యం చేస్తున్నాం తప్ప పరిమితిని మించి లోపే చేస్తున్నాం తప్ప పరిమితి దాటైతే మేము వైద్యం చేస్తున్నాం. మీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మీకు ట్రైనింగ్ ఇస్తాము అంటే మీరు ఎంతనో కొంత ఫీజు కూడా చెల్లించడం అనేది జరిగింది. మరి ఆ జీవో ఎంతవరకు వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు బ్రతుకున్నప్పుడు మాకు ట్రైనింగ్ ఇస్తామన్న మేము ఫీజు కట్టినాము. మాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు, 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ కంప్లీట్ కాకముందుకే దిగవంత రాజశేఖర రెడ్డి గారు మరణించారు. మా ట్రైనింగ్ అక్కడనే మధ్యలో అయిపోయింది. సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. మళ్ళీ వచ్చిన ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినాక సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఆ ట్రైనింగ్ ఊసేది లేదు. అంటే సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మీ ఆర్ఎంపీ పిఎంల గురించి కూడా అక్కడ పొందుపరచడం అనేది జరిగింది. మీకు ట్రైనింగ్ ఇస్తాము, మిమ్మల్ని పర్మనెంట్గా ఉంచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం అన్నది. మరి ఇప్పటికీ 14 నెలలు అయిపోయింది, అది ఏమన్నా ఇంప్లిమెంట్ అయిందా ఎక్కడన్నా? ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ట్రైనింగ్ చేసి ఇప్పించారు. ఆ ట్రైనింగ్ను దృష్టిలో పెట్టుకొని మీరు ఎంతవరకు ట్రైనింగ్ అయ్యారు, ఇంకేమన్నా బాకీ ఉన్నదా, వాళ్ళకు పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి మాకు సర్టిఫికెట్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిర్రు. అసలు దాని గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు గెలిచి 14 నెలలు అవుతుంది. 14 నెలల నుండి అసలు ట్రైనింగ్ గురించి మాట్లాడతలేరు, సర్టిఫికెట్ల గురించి మాట్లాడతలేరు. ఏది మాట్లాడకుండా కేవలం ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ మీద దాడులు చేసి అసలు మీరు ట్రీట్మెంట్ వేయద్దు, మీరు ఇంజక్షన్ ఇవ్వద్దు అనే రకంగా మాట్లాడుతారు. దయచేసి ఇది గమనించి మాకు ఎక్కడికైతే ట్రైనింగ్ ఇచ్చారో ఇంకేమైనా ట్రైనింగ్ ఇచ్చేది ఉంటే ట్రైనింగ్ ఇచ్చి మాకు సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. సో మరి ఇప్పుడు డిహెచ్ఓ వాళ్ళు సంబంధించి ఇప్పుడు ఎవరి ఒత్తిడి మేరకు మీ మీద దాడులు చేయడం అనేది జరుగుతుంది? మీకు ప్రజలకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి గ్రామాలల్లో ఆర్ఎంపీ పిఎంపీ అనే వైద్యులు లేకపోతే ఆ గ్రామాలే కుంటుపడిపోతే ఎంతో మంది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. నిరుపేదవాడు అసలు నడవలేని స్థితిలో ఉన్న రోగి
మనకి దమ్ము వచ్చే, దగ్గు వచ్చే, లేకుంటే ఫీవరే బాగా వచ్చే, కాళ్ళు నొప్పులే, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చి పల్లెల వైద్యం చేసేంత స్థాయిలో ఉన్నారా? ఈరోజు మామూలుగా ప్రాథమిక ఏది పిహెచ్సి సెంటర్లలోనే ఎంబీబీఎస్ ప్రాక్టీస్ వాళ్ళు వచ్చి చేయమంటేనే పొద్దున వాళ్ళ డ్యూటీ టైంకు 9 గంటలకు వస్తారు, పోయి మళ్ళీ అదే డ్యూటీ అయిపోయినాక సిటీలలో ఉంటారు తప్ప కనీసం ప్రాథమిక పిహెచ్సి సెంటర్లలో ఉన్న ఊర్లో కూడా వాళ్ళు రెంట్కు ఉండని పరిస్థితి. పల్లెలో వచ్చి ఏడ ట్రీట్మెంట్ చేస్తారండి? మేము వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా మాకు తెలిసిన వైద్యము, మేము నేర్చుకున్న వైద్యము 100% వాళ్ళకి చేస్తున్నాం. చేసి వాళ్ళ రోగి ప్రాణాలు కాపాడి మనకి ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉంటే మీరు టెస్ట్లు వేయించుకోవాలమ్మా, పలాంటి పెద్ద డాక్టర్ దగ్గర పోవాలని చెప్పి వాళ్ళకి అడ్వైజ్ ఇస్తున్నాము. ఇంకా అవసరమైతే రోగి ఎంబడ పోయి ఆ పేషెంట్ను అక్కడ అడ్మిట్ కూడా చేయడం, ఆ డాక్టర్ చూపించడం జరుగుతుంది. మేము ఇంత సర్వీస్ చేస్తే కూడా మా సేవల్ని గుర్తించకుండా మా మీద దాడులు చేయడం మాత్రం ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మీ జనాభా ఎంత ఉన్నది? క్లినిక్ చిన్న క్లినిక్ పెట్టుకొని నడిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది పైన ఈ అంశం పైన కేసులు జరిగినాయి? సుమారుగా ఇప్పటికైతే 6 నుండి 7 జిల్లాలలో అయితే దాడులు బాగా జరిగినాయి. మిగతా జిల్లాలో అక్కడక్కడ జరిగినాయి, కానీ ఒక 6-7 జిల్లాలలో మాత్రం బాగా జరిగినాయి. వాళ్ళని బాగా వేధిస్తున్నారు. ఆ వేధించడం మాత్రం మానుకోవాలి. లేకపోతే ఎక్కడిదక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా మేము మెడల్ వంచి వాళ్ళను ఖచ్చితంగా మేము ఆర్ఎంపీ అనే డాక్టర్ ఒక గ్రామంలో ఆడున్న ఒక సుమారు 1000 మంది ఓటర్లల్లా దాదాపు సగం మంది ఆర్ఎంపీకి సన్నిహితంగా ఉన్న వ్యక్తులే ఉంటారు. రేపు వాళ్ళకు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్తాము. ఖచ్చితంగా మాకు ట్రైనింగ్ ఇవ్వండి. మీరు ఏ మధ్యలో అయితే ఏదైతే ట్రైనింగ్ అయిపోయిందో అది పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి మాకు సర్టిఫికేట్లు ఇవ్వి, మనల్ని గుర్తించమని మేము అడుగుతున్నాం. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మేము గుర్తిస్తామన్నది, మరి మాట తప్పింది. దీన్ని ఎట్లా మరి? అంటే ఇంతమంది ఇన్ని జిల్లాలలో కేసులైనా ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? అదే మేము ఇప్పుడు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ పెట్టడానికి కూడా ప్రధాన కారణం అదే. మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమని మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ వేదిక ద్వారా మీరు తెలుసుకొని గవర్నమెంట్ స్పందించి మా డిమాండ్లను నెరవేర్చకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా గవర్నమెంట్కి బుద్ధి చెప్తాం. మేము ఆర్ఎంపీ పిఎంపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంధులు నిరసనలు తెలిపి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం, వాళ్ళను ఊర్లలో తిరగనీయం. ఇది ఆర్ఎంపీ వైద్యులు లేని గ్రామమే ఉండదు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కావాలనే కక్షపూరితంగా ప్రభుత్వం అండతోటి మాత్రమే అధికారులు మా పైన దాడులు చేసి కేసులు పెట్టడం అనేది జరుగుతుంది, మమ్మల్ని హింసిస్తున్నారు. అంటే మేము ఏ ఒక్కరికి ఆపత్తి వచ్చినా నైట్ టైమే కావచ్చు, డేలో కావచ్చు, మేము ఎక్కడ ఉన్నా మా గ్రామంలో అంటే మేము ఫీజులు కూడా ఎంత ఉంటాయి? 1000 ఫీజులు మేము వసూలు చేయము. ఈ 30 నుంచి 50 రూపాయల ఫీజు తీసుకొని మేము ఒక వైద్యం చేస్తుంటే మాకు తెలిసిన రీతిలో మేము వైద్యం చేస్తే అంటే మాకు ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ యాన్నో ఒక దగ్గర మేము ఒక ఎంపీబీఎస్ డాక్టర్ దగ్గరనో కావచ్చు, లేకుంటే మా తాతలు మా తండ్రులు చేసిన వైద్యాన్ని బట్టి మేము సేవలు అందిస్తుంటే కావాలనే కక్షపూరితంగా ఇక్కడ కొత్తగా కాలేజీలు ఏర్పాటు చేసిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకపోతే వాళ్ళు ఏదో ఎంబీబీఎస్లు అయినామని చెప్పేసి మా మీద దాడులు చేయడం ఏంటి? మా పొట్టను కొట్టడం ఏంటి? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం అనేది జరుగుతుంది. సో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు 14 నెలలు అయింది. 14 నెలల నుంచి కూడా మా ఆపతిని ఎందుకు ఇంత హింసిస్తున్నారు? మా వైద్యులను ఎందుకు చిన్న పెట్టుకొని మేము ఒక సెంటర్లలో నిర్మించే ఈ వైద్యాన్ని మేము చేస్తుంటే ఎందుకు కోరవలేకపోతున్నారు బడా డాక్టర్లు అని చెప్పేసి వాళ్ళు అడగడం అనేది జరుగుతుంది. ఇదే ప్రభుత్వము మాకు ఇచ్చిన మాట, ఏదైతే మాకు ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని భర్తీ చేసుకుంటామన్నారు, మేము ప్రభుత్వం నుంచి డబ్బులు అడుగుతలేము. మాకు ట్రైనింగ్ ఇచ్చి మా గ్రామాలలో మేమే చిన్నగా ఒక దావఖాన పెట్టుకునే దాంట్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీదకి తెస్తున్నారు, మా మీద దాడులు చేపిస్తున్నారు. డిహెచ్ఎం వాళ్ళు దాడులు చేస్తున్నారు, వైద్యులు దాడులు చేస్తున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు, అక్రమంగా మా కుటుంబాలను రోడ్ల మీదకి తెస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి లేకపోతే రాబోయే రోజులలో మాత్రము ప్రభుత్వాన్ని గద్దె దింపే బాధ్యతగా మేమే ఉండి దగ్గరుండి తీసుకుంటాము అని చెప్తున్నారు. అంటే ప్రతి గ్రామంలో ప్రజలతోటి మాకు అటాచ్ ఉంటుంది, వైద్యులం కాబట్టి మేము ఆర్ఎంపీ వైద్యులం కాబట్టి మాకు అటాచ్ ఉంటుంది. అప్పుడు ఈ ప్రభుత్వం ముందు ఎండగడతాము అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.